ముంబైలో ఒక ప్రధాన బంగారు అక్రమ రవాణా సిండికేటుపై 2025 నవంబర్లో డిఆర్ఐ నిర్వహించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ బులియన్ బ్లేజ్. ముంబైలో ఒక ప్రధాన బంగారు అక్రమ రవాణా ముఠాను అణిచివేయడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ ఆపరేషన్ బులియన్ బ్లేజ్ నిర్వహించింది. స్మగ్లింగ్ నెట్వర్క్లను విచ్ఛిన్నం చేయడం, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం మరియు పారదర్శక వాణిజ్య వాతావరణాన్ని నిర్ధారించడం డిఆర్ఐ యొక్క లక్ష్యం. నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఇటీవల అన్ని హైవే వివరణాత్మక ప్రాజెక్టు నివేదికల్లో నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ విశ్లేషణను ఉపయోగించడాన్ని తప్పనిసరి చేసింది. నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అనేది భారతదేశంలోని అన్ని ప్రకృతి వైపరీత్యాలకు అంతరిక్ష ఆధారిత ఇన్పుట్లు మరియు సూచనలను అందించే ఒక ప్రత్యేకమైన జియో పోర్టల్. దీనిని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మార్గదర్శకత్వంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అభివృద్ధి చేసింది. భారతదేశంలో మొట్టమొదటి సోలార్ ఆన్ ట్రాక్ వ్యవస్థను అమలు చేసిన సంస్థ ఏది? నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎన్సిఆర్టీసీ. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ గజియాబాద్లోని దుహైలోని నమో భారత్ డిపోలో భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఆన్ ట్రాక్ వ్యవస్థను ప్రారంభించింది. భారతదేశంలోని ఏదైనా ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ లేదా మెట్రో నెట్వర్క్లో ఇది మొదటి ఇనిషియేటివ్. ఈ వ్యవస్థ ఏటా 17,500 కిలోవాట్ ఫర్ హవర్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను సంవత్సరానికి దాదాపు 16 టన్నులను తగ్గిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఎన్వర్ ఏ రకమైన క్షిపణి? ఇదొక యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి. ఎన్వర్ యాంటీ ట్యాంక్ క్షిపణులను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో ఒప్పందంపై సంతకం చేసింది. ఎన్వార్ అనేది T-90 ట్యాంకుల బ్యారెల్ నుండి కాల్చబడిన యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి. ఇది దీర్ఘశ్రేణి ఖచ్చితత్వ దాడులను మరియు ట్యాంకులను నాశనం చేయగలదు. దీనిని రష్యాకు చెందిన రోసోబోరో నెక్స్పోర్ట్ నిర్మించింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లైసెన్స్ కింద భారతదేశంలో దీన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒమెన్ డ్రోన్ను అమెరికా మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ. అమెరికాకు చెందిన అండురెల్ మరియు యునైటెడ్ కింగ్డమ్ ఎమిరేట్స్ ఎడ్జ్ గ్రూప్ సంయుక్తంగా 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ఒమెన్ డ్రోన్ను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ ఒమెన్ అనేది హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టంతో కూడిన టెయిల్ సిట్టింగ్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ డ్రోను. ఇది మాడ్యులర్ మరియు సైనిక అదేవిధంగా నాన్ మిలిటరీ మిషన్లకు అనుకూలంగా ఉంటుంది. భారతదేశంలోని 4 హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్ల అభివృద్ధి కోసం ఏ నగరాలను ఎంపిక చేశారు? పూణే, జోధపూర్, భువనేశ్వర్ మరియు కేరళ. భారతదేశం అంతటా 4 హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్ల అభివృద్ధిని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి ప్రకటించారు. హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్లు ఉత్పత్తి, నిల్వ, రవాణా నుండి వినియోగం వరకు పూర్తి గ్రీన్ హైడ్రోజన్ విలువ గొలుసును ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ 4 క్లస్టర్లను పూణే, జోధపూర్, భువనేశ్వర్ మరియు కేరళలో అభివృద్ధి చేస్తున్నారు. నియంత్రణ ఉల్లంఘనలకు సంబంధించి ఏ 3 సహకార బ్యాంకులపై ఆర్బీఐ ద్రవ్య జరిమానాలను విధించింది? ముంబై డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు, కరైకుడి కోఆపరేటివ్
టౌన్ బ్యాంకు మరియు ఏలూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఈ మూడిటికి జరిమానాలను విధించింది. సంబంధిత రుణాలు, కేవైసీ సమ్మతి మరియు మూలధన సమృద్ధిపై బ్యాంకింగ్ నియంత్రణ చట్టం నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 సహకార బ్యాంకులపై అనగా ముంబై డిస్ట్రిక్టు సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుపై 2 లక్షలు, కరైకుడి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకుపై 1.5 లక్షలు మరియు ఏలూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుపై 50,000 రూపాయలు ద్రవ్య జరిమానాలను విధించింది. ఎస్కేపేడ్ అనగా ఎస్కేప్ అండ్ ప్లాస్మా యాక్సలరేషన్ అండ్ డైనమిక్స్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థ యొక్క ఇనిషియేటివ్? నాసా. బ్లూ ఆరిజిన్ ఇటీవల అంగారక గ్రహానికి నాసా యొక్క ఎస్కేపేడ్ మిషన్ను ప్రారంభించింది. ఈ ఎస్కేపేడ్ అనగా ఎస్కేప్ అండ్ ప్లాస్మా యాక్సలరేషన్ అండ్ డైనమిక్స్ ఎక్స్ప్లోరేషన్ అనేది అంగారక గ్రహానికి నాసా యొక్క మొట్టమొదటి సమన్వయ బహుళ స్పేస్ క్రాఫ్ట్ ఆర్బిటల్ సైన్స్ మిషన్. ఇది బ్లూ అండ్ గోల్డ్ అనే జంట ఆర్బిటల్ను కలిగి ఉంటుంది. ఇవి ఒకేసారి వేరువేరు ప్రదేశాల నుండి అంగారక గ్రహాన్ని పరిశీలిస్తాయి. భారత ప్రపంచ కప్ స్టార్ అయిన షఫాలి వర్మ ఏ రాష్ట్ర మహిళా కమిషన్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు? హర్యానా. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన తర్వాత భారత ప్రపంచ కప్ స్టార్ అయిన షఫాలి వర్మను హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. ఆమె 1.5 కోట్ల రివార్డు, గ్రేడ్ ఏ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అందుకుంది. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సాధికారత, లింగ సమానత్వం మరియు క్రీడల్లో పాల్గొనడాన్ని ప్రోత్సహిస్తుంది. 700 కొండల భూమి అని పిలువబడే సరండా అడవికి నిలయంగా ఉన్న రాష్ట్రం ఏది? జార్ఖండ్. సుప్రీంకోర్టు ఇటీవల జార్ఖండ్ ప్రభుత్వాన్ని సరండా అడవిని వన్యప్రాణుల అభయారణ్యం మరియు పరిరక్షణ రిజర్వ్గా ప్రకటించాలని ఆదేశించింది. అటవీ సరిహద్దుకు 1 కిలోమీటరు వ్యాసార్థంలో అన్ని మైనింగ్ కార్యకలాపాలను కూడా కోర్టు నిషేధించింది. 700 కొండల భూమి అని పిలువబడే సరండా జార్ఖండ్లోని దట్టమైన సాల్ అడవి. ఇది చోటానాగపూర్ బయో జియోగ్రాఫిక్ జోన్లో ఉంది మరియు ఒడిస్సా అదేవిధంగా ఛత్తీస్గఢ్ అడవులతో కలుపుతుంది. భారతదేశంలో మొట్టమొదటి ప్లాస్టిక్ వేస్ట్ బ్రాండ్ ఆడిట్ 2025ను ఏ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిర్వహించింది? పంజాబ్. ప్లాస్టిక్ కాలుష్యాన్ని పరిష్కరించడానికి పంజాబ్ కాలుష్య నియంత్రణ బోర్డు భారతదేశంలో మొట్టమొదటి ప్లాస్టిక్ వేస్ట్ బ్రాండ్ ఆడిట్ 2025ను నిర్వహించింది. ఈ ఆడిట్ను 6 నగరాల్లో నిర్వహించారు. అవి మొహాలి, జలంధర్, లూధియానా, అమృత్సర్, పాటియాలా మరియు బఠిండా. పంజాబ్లో అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే కంపెనీలను గుర్తించడం దీని యొక్క లక్ష్యం. 2027 నాటికి ఏ దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న G20 ఆర్థిక వ్యవస్థగా మూడీస్ అంచనా వేసింది భారతదేశాన్ని. 2027 నాటికి భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న G20 ఆర్థిక వ్యవస్థగా మూడీస్ అంచనా వేసింది. 2025లో 7% జీడిపి వృద్ధి, బలమైన దేశీయ డిమాండు, మౌలిక సదుపాయాల పెట్టుబడి, వైవిధ్యభరితమైన ఎగుమతులు అదేవిధంగా విధాన స్థిరత్వం ద్వారా ఇది నడిచింది. భారతదేశం యొక్క బలమైన వినియోగం, స్థితిస్థాపక ఎగుమతులు మరియు తటస్థంగా ఉండే ఆర్బీఐ ద్రవ్య విధానం కీలకమైన వృద్ధి చోదకాలుగా ఈ నివేదిక హైలైట్ చేసింది. ఇటీవల వార్తల్లో కనిపించిన ముద్ న్యూమా ఎయిర్బేసు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? లడఖ్. ఇటీవల వైమానిక దళ ప్రధానాధికారి లడఖ్లోని ముద్ న్యూమా ఎయిర్బేస్ను అక్కడ C-130J విమానాన్ని ల్యాండ్ చేయడం ద్వారా ప్రారంభించారు. ముద్ నోమా అనేది ఆగ్నేయ లడఖ్లోని 17,700 అడుగుల ఎత్తులో ఉన్న
భారత వైమానిక దళం యొక్క స్థావరం. ఇది చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ నుండి కేవలం 23 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది ఇప్పుడు లడఖ్లోని 4వ ఐఏఎఫ్ స్థావరం, భారతదేశంలోని ఎత్తైన వైమానిక స్థావరం మరియు ప్రపంచంలోనే 5వ ఎత్తైనది. పట్టణ సహకార రుణ రంగంపై అంతర్జాతీయ సమావేశం కో-ఆప్ కుంభ్ 2025 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ రంగంపై కో-ఆప్ కుంభ్ 2025 అంతర్జాతీయ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను విస్తరించడానికి ఒక రోడ్ మ్యాప్గా ఢిల్లీ డిక్లరేషన్ 2025ను ప్రారంభించింది. చిన్న సహకార బ్యాంకుల్లో డిజిటల్ సేవలను ప్రోత్సహించడానికి సహకార్ డిజిట్ పే మరియు సహకార్ డిజిట్ లోన్ యాప్లను ప్రవేశపెట్టారు. 5 సంవత్సరాలలోపు 2 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రతి నగరంలో ఒక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని ప్రణాళికను ప్రకటించారు. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అనగా ఇండిరా ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2026 రెండవ త్రైమాసికంలో అనగా జూలై సెప్టెంబర్ మధ్య భారతదేశం యొక్క అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత? 7.2%. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 రెండవ త్రైమాసికంలో భారతదేశ జీడిపి వృద్ధిని 7.2%గా అంచనా వేసింది. దీనికి బలమైన ప్రైవేట్ వినియోగం మరియు స్థితిస్థాపక సేవల రంగం కారణమయ్యాయి. భారతదేశ జీడిపి ఫైనాన్షియల్ ఇయర్ 2025 సెకండ్ క్వార్టర్లో 5.6% వృద్ధి చెందింది. అదేవిధంగా మొదటి క్వార్టర్ 2026లో 7.8% వృద్ధి అంచనా వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే వేగంగా తగ్గింది. వాస్తవ వేతనాలు మరియు వినియోగాన్ని పెంచింది.